ఇక సూర్యాపేటలో షాబాద్ హత్య కేసు నిందితుడు జంట హత్యల కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసినటువంటి నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగానైతే పోలీసులకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ఇంకా నిర్ధారించలేదు. దీనికి సంబంధించి అధికారికంగా దీన్ని పోలీసులు అయితే ధృవీకరించలేదు. సూర్యాపేటలో షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్లయితే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సూర్యాపేటకు ఇటు పోలీసు ప్రత్యేక బృందాలు కూడా ఆల్రెడీ 14 బృందాలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక బృందం ఇప్పుడు సూర్యాపేటకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు ఇటు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సూర్యాపేటకు పోలీసు ప్రత్యేక బృందాలు కూడా వెళ్లాయి. చూస్తున్నాం. షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. సూర్యాపేటకు పోలీసు ప్రత్యేక బృందాలు కూడా వెళ్లాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీరియల్ కిల్లర్ రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటి వరకు ఇంకా లభించలేదు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కొంత సమాచారం వస్తుంది, ఒక ప్రచారం కూడా నడుస్తోంది. సూర్యాపేటలో రాజ్ కుమార్ ఉన్నాడంటూ కూడా పోలీసులకు సమాచారం అందిందంటూ కూడా వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఇప్పటికే సూర్యాపేట ఎస్పీతో మాట్లాడారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొన్ని బృందాలు సూర్యాపేటకు బయలుదేరారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే చెవెళ్ల డీసీపీని సంప్రదించేటటువంటి ప్రయత్నం కూడా చేసినప్పుడు పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆయన తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఇటు పోలీసులకు పట్టుబడ్డాడంటూ ఒకవైపు, తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నట్టు కూడా ఇంకోవైపు రకరకాల ప్రచారాలు కొనసాగినటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కూడా జరిగినటువంటి వదంతులన్నింటినీ కూడా ఏవీ నమ్మవద్దంటూ పోలీసులు చెప్పారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది. పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. సో నిన్నటి నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే మొదటి రోజు 9 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తే ఆ టీంలను మరికొంత పెంచారు. ఇప్పటి వరకు సుమారుగా 14 నుంచి 16 టీంలు రాజ్ కుమార్ను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్తో పాటు ఆ తర్వాత ఇటు విజయవాడ హైవే, ఇటు విజయవాడ హైవేతో పాటు ఆ తర్వాత ఇటు ముంబైకి సంబంధించినటువంటి హైవేతో పాటు ఆ తర్వాత బెంగళూరు హైవే, ప్రధానమైనటువంటి అన్ని హైవే మార్గాలను కూడా జల్లెట్టుపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ఆయన వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉండడంతో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మొదలుకొని ఆ మార్గాల మీదుగా వెళ్ళేటటువంటి ప్రతి రైల్వే స్టేషన్లో కూడాను రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమవుతుందా అంటూ కూడా సీసీటీవీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే సూర్యాపేటలో రాజ్ కుమార్ ఉన్నట్టుగా పోలీసులకు కొంత లీడ్ దొరికినట్టు సమాచారం. సో అందులో భాగంగానే పోలీసులు కూడా అక్కడికి వెళ్లారంటూ కొంత ప్రచారం. ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ అంటే రైల్వే ట్రాక్ పైన కనపడ్డారు, సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా రికార్డ్స్ దొరికాయా దానికి సంబంధించి? ఏమైనా సీసీ ఫుటేజ్వి 2 రోజుల క్రితం ఈ 6 మందిని హత్య చేసిన తర్వాత దైవాలగూడ నుంచి నేరుగా తన కారులో తిమ్మాపూర్ వైపు రాజ్ కుమార్ బయలుదేరినట్టుగా ఇప్పటికే రికార్డ్స్ ఉన్నాయి. ఇదంతా అయిపోయిన తర్వాత తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి కారు అక్కడ ఆపి రైల్వే ట్రాక్ మీదకి రాజ్ కుమార్ చేరుకున్నాడు. రైల్వే ట్రాక్ మీద కాసేపు అలాగే నిల్చున్నాడు. ఎదురుగా ఒక ట్రైన్ వస్తూ ఉంది. ఆత్మహత్య చేసుకోవాలంటూ కూడా భావించాడు. తాను చనిపోవాలంటూ భావించుకున్న తర్వాతనే రైల్వే ట్రాక్ ఎక్కి ట్రైన్కి ఎదురుగా వెళ్ళాడు. అదే సమయంలో ట్రైన్ దగ్గరగా వచ్చేసరికి ధైర్యం చాలకపోవడంతో ట్రైన్ ట్రాక్ పై నుంచి కిందకి దిగినట్టుగా పోలీసు వర్గాలు చెప్తూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఒక ఫుటేజ్ కూడా పోలీసులకు లభ్యమైంది. ఆ ఫుటేజ్ లో కూడాను ట్రాక్ పై నుంచి రాజ్ కుమార్ కిందకి దిగి వెళ్ళేటటువంటి ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఇప్పటికే లభ్యమైంది. సో మొత్తానికి తాను ఆత్మహత్య చేసుకోవాలంటూ కూడా ప్రయత్నించాడు. కాబట్టి కానీ ధైర్యం చాలకపోవడంతో ఆయన మళ్ళీ కిందకు వచ్చాడు. అయితే ఆ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద నుంచి రైల్వే ట్రాక్ కిందకి దిగి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడా అన్నది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సి ఉంది. సో పోలీసులకు అక్కడ ఒకరు మాత్రమే లీలు ఉండడంతో అక్కడ నుంచి హైవే మార్గం గుండా బయటికి వెళ్ళాడా, లేకపోతే ఇంకా రైలు మార్గాల ద్వారా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అనేటువంటి అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్పీఎఫ్ పోలీసులకు సంబంధించినటువంటి సహకారాన్ని కూడా తీసుకుని ప్రతి రైల్వే స్టేషన్లో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఫోటోతో ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. ఇదొక అయితే ఇటు బెంగళూరు హైవే మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. బెంగళూరు హైవే మీదుగా వెళ్ళేటటువంటి ప్రతి ఊరు, ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి డాబాలు కావచ్చు, హోటల్ కావచ్చు, లాడ్జీలు అన్నింటినీ కూడాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అందులో ఫుటేజ్ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నటువంటి
సందర్భం. ఇదొక అంశం అయితే ఇటు శ్రీశైలంకి రెగ్యులర్గా రాజ్ కుమార్ వెళ్ళి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా జర్నీ చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యుల నుంచి అందినటువంటి సమాచారం కాబట్టి శ్రీశైలంలో కూడాను ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఆయన రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఉంటాడంటూ కూడా భావించినటువంటి అనుమానిస్తున్నటువంటి పోలీసులు ఆ రాష్ట్రం దాటి కూడా ఇప్పటికే పలు పోలీసు బృందాలను కూడా పంపించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ హత్యలు చేయాలంటూ రాజ్ కుమార్ ముందు నుంచే పక్కాగా ప్లాన్తో వ్యవహరించారు. అందుకు ముందుగానే ఒక కత్తిని కొనుగోలు చేసుకుని పెట్టుకుని ఉన్నాడు. ఆ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని ఇటు ఫోరెన్సిక్ పంపించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా దాని మీద తుప్పు పెట్టినటువంటి మరకలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో కత్తి చాలా కాలం కిందటే ఆయన కొనుగోలు చేసి పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఘటనా స్థలంలోనే కత్తిని అక్కడే వదిలేసేసి రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యారు. సో ఇదే నేపథ్యంలో ఇక పోక్సో కేసు పెట్టింది కాబట్టి ఇటు మైనర్ బాలికతో పాటు ఆ తల్లిని ఆ తర్వాత నాన్నమ్మని చంపారు. అయితే భార్యను తన ఇద్దరిని పిల్లల్ని ఎందుకు చంపాడు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం వెతకడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఉదయమే కొంత లీడ్ కూడా దొరికింది. ప్రధానంగా ఆ భార్య సరిత విడాకుల కోసం తనను అడిగింది. విడాకులు కోరడంతోనే ఇక రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడు అంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే సరిత రాజ్ కుమార్ కన్నా వయసులో 6 ఏళ్లు పెద్ద. మరోవైపు రాజ్ కుమార్కు సరిత ట్యూషన్ కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలోనే రాజ్ కుమార్కు సరిత ట్యూషన్ చెప్పింది. అదే సమయంలోనే తాను ప్రేమిస్తున్నానంటూ కూడా రాజ్ కుమార్ సరితతో పాటు సరిత వెంటపడ్డాడు. ఆమెను వేధించసాగాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు సరితకు పెళ్లి చేద్దామంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే సంబంధాలు చూస్తున్నటువంటి సందర్భంలో వచ్చిన ప్రతి సంబంధాన్ని కూడా రాజ్ కుమార్ చెడగొడుతూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో 2018 ఆ సందర్భంలో సరితతో ఇక పెద్దలు రాజ్ కుమార్కి వివాహం చేశారు. ఆ తర్వాత వారికి 2 పిల్లలు. ప్రజెంట్ ఇప్పుడు ఈ గొడవలన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ప్రవర్తన, ఆయనకు సంబంధించినటువంటి వేధింపులు ఇవన్నీ భరించలేక సరిత విడాకులు కోరినట్టుగా తెలుస్తుంది. ఆ విడాకులు కోరడం వల్లే ఇటు సరితను ఆ తర్వాత 2 పిల్లల్ని కూడా హత్య చేసినట్టుగా ప్రజెంట్ ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా చెడు అలవాట్లకు రాజ్ కుమార్ బానిసినట్టుగా తెలుస్తుంది. ఇటు బెట్టింగ్, ఆన్లైన్ వ్యసనాలతో పాటు ఆ తర్వాత కార్ డ్రైవర్గా పనిచేస్తూ తనకు వచ్చినటువంటి సంపాదనతో పాటు అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ ఆ తర్వాత ఇతరత్ర వ్యసనాల్లో పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అప్పులు చేసిన తర్వాత తాను చనిపోతానంటూ తల్లిదండ్రుల ముందు చెప్పినటువంటి నేపథ్యంలో బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు తమ వద్ద ఉండేటటువంటి కొంత భూమిని అమ్మి అప్పు తీర్చాలంటూ కూడా భావించారు. కానీ ఆ కొంత భూమి మాత్రమే అమ్మకుండా మొత్తం భూమి అమ్మేలాగా రాజ్ కుమార్ తల్లిదండ్రులను నమ్మించేసి ఆ తర్వాత మొత్తం భూమిని అంతటిని కూడా విక్రయించి ఆ వచ్చినటువంటి డబ్బును ఇటు 2 కొడుకులకు, పెద్ద కొడుకు సగభాగం, ఆ తర్వాత చిన్న కుమారుడికి సగభాగం తండ్రి ఇచ్చారు. సో ఆ డబ్బుతో కూడాను రాజ్ కుమార్ జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో కూడా బెట్టింగ్ ఆడడం, ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి వ్యసనాలను తీర్చుకోవడానికి వినియోగించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ముందు నుంచి కూడా జల్సాలకు అలవాటు పడడం, ఆ తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడడంతోనే ఈ డబ్బంతా ఖర్చు చేయడంతో పాటు ఆ తర్వాత భార్య విడాకులు కోరడంతోనే హత్య చేసినట్టుగా ప్రజెంట్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.